మీలాంటి వాళ్ళు కొంతమంది బీజేపీని బ్యాక్గ్రౌండ్లో ముందు పెట్టుకొని వస్తున్నారు. 2014లో బీజేపీని అధికారంలో తీసుకురావడానికి హిందూ సమాజాన్ని నిర్మించాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి, ఇలాంటి పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ తీసుకుని కొంతమంది వస్తున్నారని ఆ వాదన కూడా వినిపిస్తాం. అంతర్గతంగా మీ ఎజెండా అదే. నా అంతర్గతం మీరు ఎలా కనిపెట్టారు? ఒక్క మాట చెప్పండి. కొంతమంది అంటూ ఉన్నారు విమర్శలు. ఇప్పుడు నాస్ట్రాడామస్ ఒక మాట చెప్పారు, 2016 తర్వాత భారతదేశం అనేటువంటిది ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో జగద్గురు స్థానాన్ని అలంకరించబోతుంది, శాంతిగా మారబోతుంది యావత్ ప్రపంచానికి అని చెప్పి. మేఘాలయ అనేటువంటి ఒక రాష్ట్రం ఏదైతే ఉందో, మేఘాలయ స్టేట్ ఏదైతే ఉందో, స్వచ్ఛందంగా వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఆదివారం అందరూ చర్చిలకు వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ అక్కడ మత మార్పులు పూర్తిగా జరిగిపోయాయి. 85-90% మత మార్పులు జరిగినటువంటి రాష్ట్రంగా అయింది. వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు ఓపెన్గా, దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఏ క్రిస్టియన్ స్టేట్. ఇక్కడ ఆదివారం అయితే ప్రతి ఒక్కళ్ళు చర్చలకు వెళ్ళాలి. అక్కడ ఆ రోజు ఉదయం ఏ సినిమాలు కానీ ఏ షాపింగ్స్ ఏవి తెరవడానికి లేదు, ఎవరు ఏ పని చేసుకోకూడదు. ఈ రెస్ట్రిక్షన్స్ ఏ రోజైనా ఒక హిందూ ధర్మం విధించిందండి? రెస్ట్రిక్షన్స్ అంటున్నారే, మా భగవంతుని ఆరాధించే విధానంలో కొన్ని సంప్రదాయాలు కొన్ని పద్ధతులు పెట్టుకున్నాం తప్ప వ్యక్తి యొక్క జీవన విధానంలో జీవన శైలిలో మేము రెస్ట్రిక్షన్స్ పెట్టి ఏ హిందూ ధర్మం ఏ రోజు పెట్టలేదు. అవన్నీ సరే, నేను అంటున్నాను ప్రభావం ఎంత ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రభావం ఎంతుండే అవకాశం అంటే ఇందాక అన్నారు కదా, అంతా క్రైస్తవులే చేశారు కాబట్టి మీరు అందరూ క్రైస్తవులు అయిపోండి అని చెప్పే ప్రభావం, అంతే ప్రభావం ఉంది. ఏ స్థాయిలో మత మార్పులు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? మత మార్పులు అనేది చాలా తీవ్రమైన స్థాయిలో ఇప్పటికే జరిగిపోయాయి. ఇంకా కనుక ప్రతి హిందూ అవగాహన చేసుకుని కళ్ళు తెరవకపోతే ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తి యొక్క పక్కనే ఆ మత మార్పులు అనేటువంటిది ఒక పెద్ద స్క్రీన్ తయారవుతుంది, ఒక పెద్ద వేదిక తయారవుతుంది. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు సరిపోతారా ఇలాంటి హిందూ మతంలో ఉన్న ప్రజలను? నేను ఎప్పుడు ఒక్కడని అనుకోవట్లేదు, నేను 8 కోట్ల మందిని అనుకుంటున్నా. నేను అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్ అలాంటి అనేక దేశాల్లో అక్కడ క్రిస్టియానిటీ డామినేట్ చేస్తున్న ఆ దేశాల్లో అక్కడ కూడా హిందువులు ఉన్నారు. అక్కడ ఎందుకు కన్వర్ట్ కాలేకపోతున్నారు, ఇక్కడ ఎందుకు కన్వర్ట్ అవుతూ ఉన్నారు? మీరు అడిగిన గొప్ప ప్రశ్న ఏంటంటే, అక్కడ క్రైస్తవుడు అన్నటువంటి వాడు హిందువుని మార్చాలనే నెపం లేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అక్కడ క్రైస్తవం పెరిగిపోయి ఎన్నో చర్చిలు అక్కడ మూతబడిపోయి అమ్మేసుకున్నటువంటి బాపతులు కనపడుతున్నాయి. దాంట్లో మీకు చెప్పాలంటే గణపతి సచ్చిదానంద స్వామి 3 చర్చిలు కొని దాన్ని ఒక కాజుకి దాన్ని వాడుతున్నారు. మీకు మహర్షి మహేష్ యోగి ఉన్నారని అంటే ఆయన ఎన్నో చర్చిలు కొన్నారు, అంటే అమ్మేస్తే బూజు పట్టిపోయి దాంట్లో ప్రార్థనలు జరగక అమ్మేస్తే కొన్నారు. ఇలాగ ఎన్ని సంఘటనలు మీకు కనపడుతున్నాయంటే, కర్ణాటకలో ఒక స్వామి ఉన్నారు, వారు అమెరికాలో ఒక చర్చిని వారు కొనుక్కుని దాంట్లో ఒక కృష్ణుడి యొక్క ఇది కట్టారు. ఎందుకంటే వాళ్ళు అమ్మేశారు, వాళ్ళు చేయలేక. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి ఆ ఫెనటిజం లేదు, మతం మార్చాలనే దాహం లేదు. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఆ దాహం? వీళ్ళందరూ హిందువులే కదా, నా సోదరులే కదా, ఎందుకు ఆ దాహం వాళ్ళకి కావాలి? ఎందుకు ఆ దాహార్తి వాళ్ళని పట్టి పీడిస్తుంది? ఆ స్టింజ్ ఎందుకు? అది ఉండకూడదని అంటున్నాను. నువ్వు నమ్మావు, నువ్వు ఉండు, బట్ యూ డోంట్ ప్రలోభ పెట్టకు. ఎవరిని దాన్ని పీకి పాకం పెట్టి విని చేయొద్దు. మీరు ఏ స్థాయిలో రాబోయే రోజుల్లో వీటిని అడ్డుకోగలరని చెప్పి నమ్మకం మీకు అనిపిస్తుంది? నేను వాటిని అడ్డుకోను. ప్రతి హిందువుని ఒక అవగాహన క్రియేట్ చేస్తే, ప్రతి హిందువులో ఒక అవగాహన క్రియేట్ అయితే ఎవరు ఏం చేయక్కర్లేదు. ఇంకా నాకు అవగాహన లేనంత వరకే కదా నేను అలా ఉంటాను. ఏమిటో నో మ్యాన్స్ ల్యాండ్ లాగా ఉంటాను. అది సో ఇఫ్ ఐ క్రియేట్ దిస్ ఈజ్ యువర్ ల్యాండ్ అనుకున్నప్పుడు డెఫినెట్లీ నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క ఔన్నత్యాన్ని, నా మతాన్ని, నా ధర్మాన్ని నేను గుర్తించి నేను దాంట్లో ఎదిగే ప్రయత్నం. మామూలుగా మీడియాలో ఏంటంటే, మీడియా ఆల్వేస్ టార్గెట్స్ ఎ పర్టికులర్ సెక్ట్, ఒక స్వామీజీలని. అదే ఇప్పుడు క్రైస్తవంలో అవకతవకలు ఉండవా? మహమ్మదీయంలో అవకతవకలు ఉండవా? ఎక్కడ లేవు, ప్రతి దాంట్లో ఉంటుంది. మోర్ దాన్ 80% రిప్రజెంట్ చేసే ఒక మతానికి సంబంధించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. అంటే దాంట్లో కూడా మైనారిటీ మెజారిటీ మీరు ఫాలో అవుతారా? మీడియాలో అంటే అలా కాదు, తప్పుని తప్పుగా ప్రదర్శిస్తారా, లేకపోతే తప్పుని మైనారిటీ తప్పు మెజారిటీ మతాల్లో కూడా జరిగే లోపాలు అంటే న్యాయస్థానాలు కూడా అలానే వెళ్ళాలైతే మీరు అభిప్రాయం ప్రకారం? ఇతర మతాల్లో కూడా జరిగే తప్పులు అనేక సందర్భాలు ఎలిగి చూపించిన లేదు. హిందూ మతంలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ తప్పులు జరగడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు మీరు ఎక్కువ అవగాహన క్రియేట్ చేయడంలో కేవలం తప్పుని ఎత్తి చూపించడం కాకుండా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నన్ను కూర్చోబెట్టారు, క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తున్నారు, యు ఆర్ కౌంటరింగ్ మీ, ఐఎమ్ గివింగ్ అన్ ఆన్సర్. ప్లీజ్ ట్రై టు కోఆపరేట్ ద సొసైటీ సో దట్ సొసైటీ క్యాన్ బి ఎడ్యుకేటెడ్. ఏ మతము లేదు అనుకున్నటువంటి ఒక మతం ఉంది, మేము ఏ మతానికి సంబంధం లేదని. వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు కదా, ఎప్పుడు హిందూ ధర్మంలో కూడా వస్తే మేము ఒప్పుకో, మేము ఖండిస్తామని వాళ్ళు పోటీ పడుతున్నారు కదా. కాబట్టి మతాలని నమ్మనటువంటి మతం కూడా, అది కూడా ఒక మతం అయిపోయింది ఈరోజు, అది ఇది. కాబట్టి మేము ఏ మతాలని నమ్మం అనుకున్న వాళ్ళు కూడా ఒక మతానికి వచ్చేసారు. వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు. చెప్పండి, ఇప్పుడు పోటీ అనేది ఎక్కడ లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పరిపూర్ణానంద గారు, టీవీ9 స్టూడియోకి వచ్చినందుకు.